ఈ క్రమంలోనే బిందు ఒకసారి ప్రెగ్నెంట్ అవ్వగా వీరేంద్రకి విషయం తెలిసి ఆకాశం తలపై వచ్చి పడినట్లయింది. ఇక అలా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దామంటే ఎక్కడ తాను దొరికిపోతానని భయపడి గర్భం కరిగించే గోళీలను తీసుకొచ్చి బిందుకి ఇవ్వడం జరిగింది. దీంతో ఇంటికి వెళ్లిన బిందు భోజనమయ్యాక గోళీలేసుకొని పడుకోగా తన వయసు తక్కువ అవడంతో ఆ గోళీల శక్తిని తట్టుకోలేక నొప్పులతో విలవిలలాడిపోయింది. అంతేకాకుండా రక్తస్రావం కూడా ఎక్కువ అవ్వడంతో భయపడిన తల్లిదండ్రులు ఇమీడియట్ గా హాస్పిటల్ కి తీసుకెళ్లగా చెక్ చేసిన డాక్టర్లు బిందు గర్భం దాల్చిన విషయం చెప్పడంతో తల్లిదండ్రులు షాక్ కి గురయ్యారు. ఇక అసలు ఏం జరిగింది అని కూతురుని అడగగా మొదట్లో తాను ఏమీ చెప్పకపోయినా ఆ తర్వాత తనకి వేరే దారి లేక జరిగిన విషయం చెప్పడం జరిగింది. ఇక ఈ విషయం బయటికి తెలిస్తే తమ పరువుతో పాటు కూతురికి భవిష్యత్తులో పెళ్ళవదేమో అని భయపడిన తల్లిదండ్రులు సైలెంట్ గా గర్భాన్ని కరిగించేసి ఇంటికి తీసుకెళ్లారు. అలా 2-3 రోజుల తర్వాత వీరేంద్రని పిలిచి మాట్లాడుతూ తాము అడిగినంత డబ్బిస్తే ఈ విషయం ఇక్కడికే సెటిల్ అవుతుందని, లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తే నీ ఉద్యోగంతో పాటు అరెస్ట్ అయి జీవితాంతం శిక్షని అనుభవించాల్సి ఉంటుందని చెప్పగా వీరేంద్రకి వేరే దారి లేక వారు అడిగిన 3 లక్షల రూపాయల నుంచి ఈ ఇష్యూకి ఫుల్ స్టాప్ పెట్టేశాడు. కానీ అప్పటికే బిందు వీరేంద్ర ఒకరితో ఒకరు పీకల్లోతు ప్రేమలో ఉండడంతో ఎలాగోలా తామిద్దరూ రహస్యంగా కలుస్తూ తమ కోరికల్ని తీర్చుకుంటుండేవారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ చాలాసార్లు రెడీ హ్యాండెడ్గా దొరికిపోవడం, తల్లిదండ్రులు వార్నింగ్ ఇవ్వడం లాంటివి చేసినా ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో బిందు తల్లిదండ్రులు కూతుర్ని స్కూల్ మాన్పించి హౌస్ అరెస్ట్ చేశారు.